సంసోను ప్రభు చేత ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు బలమైన వాడుగా ఉన్నాడు. ప్రభు ఆత్మ అతన్ని ఎడబాసినప్పుడు ఎందుకు పడిగినవాడు అయిపోయాడు. సంసోను అంత బలంగా వాడబడడానికి కారణం అతని కండలు కాదు, అతని ఆకృతి కాదు, లేకపోతే అతనికి స్పెషాలిటీ కాదు, అది అతని మీద ఉన్న దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వదిలేస్తే వాడు మామూలు మనిషే, అంతకంటే హీనుడు. చెప్పాలంటే అంతకంటే హీనుడు. కండలున్నాయి, కనీసం కుస్తీ పట్టు ఉండొచ్చు, ఏం కుదరలే. ఎప్పట్లాగా విరజిమ్ముదాం అనుకున్నాడే కానీ యెహోవా అతన్ని ఎడబాసినని అతడు ఎరుగకపోయాడు. ఆత్మపూర్ణుడైన వాడు శరీరాన్ని జయిస్తాడు. ఆత్మపూర్ణుడైన వాడు ఇహ సంబంధమైన బహిరంగమైన విషయాలకు ప్రాముఖ్యతనివ్వడు, బహిరంగమైన ఆకర్షణలకు లొంగడు. ఆత్మపూర్ణుడైన వాడు దేవుని ఆత్మ ప్రేరేపణలకు లొంగుతాడు.